జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు 26th జూన్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో అసిస్టెంట్ ఆఫీసర్స్ అనేటువంటి జాబ్ రోల్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ మనకు జాబ్ లొకేషన్ చూసుకుంటే అక్రాస్ ఇండియా అనమాట. ఎక్స్పీరియన్స్ వరకు చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి మనం చూద్దాము. ఓకే, రోల్ ఓవర్వ్యూ చూసుకుంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ గైడ్లైన్స్ అన్నీ మీరు విజిట్ చేసే కంపెనీ సైట్స్ కానీ ఏవైనా కానీ ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పేసి మీరైతే చూడాల్సి ఉంటుంది. సైట్స్ అంటే దిస్ ఇంక్లూడ్స్ పవర్ ప్లాంట్స్ కానీ, బిల్డింగ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా ఏమైనా ప్లేసెస్ కానీ ఎన్విరాన్మెంటల్ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పేసి మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఈ జాబ్కి అప్లై చేయాలంటే మీరు డిగ్రీ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంట్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ యూ కెన్ హ్యావ్ 60% స్కోర్ ఇన్ యువర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎ జనరిక్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% స్కోర్. మీకైతే 60% స్కోర్ అయితే ఉండాలి. నార్మల్ డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ ఇన్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పీజీ చేసిన వాళ్ళు కూడా, పీజీ డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు, ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ వరకు చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ నాట్ మోర్ దాన్ 30 years ఓల్డ్. సో 30 years మించి అయితే ఉండకూడదు అప్లై చేసుకునే వాళ్ళకు. అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ కానీ, ఓబీసీ కేటగిరీ కానీ ఎవరైనా కానీ 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూబీడీ వీళ్ళకు ఎగ్జెంప్షన్ అయితే ఉంటుందన్నమాట. 26th జూన్ అయితే లాస్ట్ డేట్ టు అప్లై. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ శాలరీ చూసుకుంటే మంత్లీ శాలరీ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 30,000 నుంచి 1,20,000 వరకు అయితే మనకు శాలరీ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే ఎన్టీపీసీ కెరియర్స్ వెబ్సైట్ అయితే అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత జాబ్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి పోస్టులు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.